చూస్తే పీపీపీపై రాజీ లేదు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. పేదలకు నాణ్యమైన వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదే పచ్చి అబద్ధాలు, ఇదే దరిద్రపు మాటలతోనే రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నాం. ఇదివరకు కార్పొరేట్ వైద్యం వచ్చేటప్పుడు కూడా మెరుగైన విద్య అంటే ఏం కార్పొరేట్ ప్రైవేట్ వాడు దగ్గర ఉంటే మాత్రమే మెరుగైనది వస్తుంది, గవర్నమెంట్ దగ్గర ఉంటే రాదా? ఈ డాక్టర్లు అందరూ పనికిరానోళ్ళ, ఈ టీచర్లు అందరూ పనికిరానోళ్ళ. దాంతో ఏం నాశనం అయిపోయాం మనం. ఇవాళ రోజున డబ్బులు లేకపోతే బ్రతకలేం, డబ్బులు లేకపోతే చదివించలేం. చివరికి అక్షరాస్యతలో అట్టడుక్కి నిరక్షరాస్యతలో అగ్రభాగానికి చేరు. నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకుంటే, వాళ్ళ వైద్య విద్యను కూడా నిస్సిగ్గుగా సమర్థించుకుంటూ దాన్ని ప్రైవేట్ చేయడానికి గొప్పగా అదేదో అద్భుతం సాగిపోతుందన్నటువంటి కోణాన్ని పదే సిగ్గులేని పత్రికలు, అలాగే సిగ్గులేని రాజకీయం సాగిస్తూ ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు 30 ఏళ్లుగా దగా పడతానే ఉన్నారు. మరింత దగా పడేటట్టు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి పదం ఇది. ప్రజలందరూ చేత్కరిస్తున్నా సరే పీపీపీ గొప్పది, అదేదో అద్భుతమైన సంస్కరణ అని చెప్పి ప్రభుత్వపు సొమ్ముతో ప్రభుత్వపు కళాశాలను తీసుకెళ్లి ప్రైవేటోడికి ఇచ్చి ప్రైవేటోడితో మేనేజ్ చేయడం గొప్పని చెప్పడం మరి ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరికి దోచిపెట్టడానికి అన్నటువంటిది కనీసం ఎప్పటికైనా మానవత్వంతో ఆలోచించకపోతే ప్రజలు చేత్కరించుకోవడానికి ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ వైద్యంతో సర్వనాశనం అయ్యారు. వాళ్ళ డబ్బులు అంతా సంపాదించడానికి కోసం చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం. అయినా మనం మారకపోతే మన శాపం ఇది, మన నెత్తిని మన కర్మ ఇది అనుకోవాలా. లేకపోతే